అన్న పేరు పేరు కుష్ కుమార్ అండి. ఏం చేస్తుంటావు? నేను మామూలుగా స్టూడెంట్ అండి. అయిపోయింది, ఎంబీఏ అయిపోయింది. ఎక్కడి నుంచి వచ్చావు మరి నువ్వు? నేను కంచికి చేరల. ఏంటి మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సంబంధించి ఈరోజు విగ్రహం అయితే ఆవిష్కరణ చేస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు దళిత ద్రోహి అని చెప్పేసి నేను ముద్ర వేశారు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు. ఏమంటారు దాని గురించి? నిజంగా మొట్టమొదటి దళిత ద్రోహి ఎవరైనా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆయన ఏమాత్రం కూడా పట్టించుకోకపోతే మన రాష్ట్రంలో జాతికి అంకితం చేస్తూ 125 అడుగుల అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఈరోజు విజయవాడ నడిబొడ్డున స్వరాజ్ మైదానంలో నిలబెట్టినటువంటి దమ్మున్న వీరుడు, ధీరుడు, మగాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నిజంగా తెలియజేస్తున్నానండి. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో మన చంద్రబాబు గారు ఎక్కడన్నా సరే అంబేద్కర్ గారి గురించి పట్టించుకున్నటువంటి దాఖలాలు ఉన్నాయా? దళిత ద్రోహి ఎవరనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 5 కోట్ల మంది ప్రజలకు తెలుసండి. ఎందుకంటే దళిత ద్రోహి అనేది ఈ చంద్రబాబు నాయుడు గారు మాత్రమే అని చెప్పి చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదండి. బడుగు బలహీన వర్గాలకు, వెనకబడిన ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ సామాజిక సమీకరణాలకు ఆధారంగా తీసుకొని మంత్రివర్గంలో కూడా ఎస్టీ, ఎస్సీ, బీసీ, ఓసీ ప్రతి కులాన్ని కూడా తన మంత్రివర్గంలో చేర్చుకున్నటువంటి దమ్మున్న వీరుడు, ధీరుడు జగన్మోహన్ రెడ్డి గారండి. నిజంగా ఎలా మాట్లాడతారండి? రాజకీయ లబ్ధి కోసం అన్ని పార్టీలను ఏకం చేసుకున్నటువంటి ద్రోహి చంద్రబాబు నాయుడు గారు, దళిత ద్రోహి చంద్రబాబు నాయుడు గారు, ప్రజల్ని అన్యాయం చేసే ద్రోహి చంద్రబాబు నాయుడు గారు. ఇటువంటి ద్రోహి చంద్రబాబు నాయుడు గారు అయితే జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా అంటాడండి? రాష్ట్రం మొత్తం చూస్తుందండి. 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. ఇవాళ యావత్తు దేశం చూస్తుంది. అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని కర్త, మన భారత రాజ్యాంగ సృష్టికర్త, ప్రజలందరికీ ఆరాధ్యుడు, మన అందరూ కూడా ఇన్స్పైర్గా తీసుకోవాల్సినటువంటి వ్యక్తి మన అంబేద్కర్ గారిని ఇవాళ దేశం మొత్తం కూడా మన వైపు చూసే విధంగా ఇవాళ విజయవాడ నడి బొడ్డులో పెట్టినటువంటి వీరుడు, ధీరుడు జగన్మోహన్ రెడ్డి గారండి. ఇంకంతకంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏం చెప్తామండి? గొప్ప వ్యక్తిని, 120 అడుగుల విగ్రహాన్ని దేశం మొత్తం గర్వించదగే విధంగా చూపిస్తున్నటువంటి వ్యక్తి గురించి ఇలా మాట్లాడుతుంటే ఎవడు దళిత ద్రోహి, ఎవడు ప్రజల్ని వంచేవాడు అనేది అర్థమవుతుందండి. ఎవడు ప్రజల పక్షాన్ని నిలబడేవాడు అనేది ప్రజలందరికీ తెలుసు. ఈ 2024లో ఎవరు జనం జగనన్న వెంబటే ఉన్నారు. మళ్ళా జగనన్నే సీఎంగా కావాలని మేము కోరుకుంటున్నాం. ఖచ్చితంగా సంక్షేమానికి సృష్టికర్త జగన్మోహన్ రెడ్డి, అభివృద్ధికి సృష్టికర్త జగన్మోహన్ రెడ్డి, ప్రజా నాయకుడు జగన్మోహన్ రెడ్డి, ప్రజలను వంచే నాయకుడు చంద్రబాబు నాయుడు. ఇంతకంటే చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడితే మేము దిగజారిపోయినట్టు ఉంటుందండి. థ్యాంక్ యూ. మరి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కూడా ఇద్దరు కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని గద్దె దించుతానంటున్నారు. సీఎం పీఠం అయితే ఎక్కడే ఉంటున్నారు. ఏముంటుంది దాని గురించి? ఏంటండి, కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయిన వ్యక్తి మాట్లాడుతున్నాడండి. కనీసం 175 సీట్లలో పోటీ చేసే దమ్ము లేని వ్యక్తి మాట్లాడే మాటలకే మీరు ఎలా అడుగుతారండి? కనీసం 175 నియోజకవర్గాల్లో పోటీ చేసి ఆ తర్వాత ఒక ప్రతిపక్షంగా సరే ఓడిపోయినా సరే పోటీ చేస్తే డిపాజిట్లు రాకపోయినా సరే సానుభూతి అయినా ఉంటుంది. అలాంటి వ్యక్తి గురించి మాట్లాడడం కూడా అసలు చాలా మాకు సిగ్గుగా ఉందండి. చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఇంకా ఏ పార్టీ ఉన్నా దేశంలో అన్ని పార్టీలని కలుపుకొని వచ్చాడు. పోయినసారి బీజేపీని కలుపుకున్నాడు, వాళ్ళని తిట్టాడు. మళ్ళీ కాంగ్రెస్ చేతులు పట్టుకున్నాడు, ఓడిపోయాడు. నెక్స్ట్ ఎవరిని పట్టుకుంటాడు, ఎన్ని పార్టీలు తీసుకొస్తాడు. గెలవటం కోసం ఎంత దిగజారుడికైనా దిగజారే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారండి. అతను ఏదైనా చేస్తాడు. అతను రాజకీయం కోసం అతను జగన్మోహన్ రెడ్డిని వాళ్ళ బాబాయ్ ఎన్నుపోటు అంటాడు, కానీ మామ ఎన్నుపోటు అనేది ఆయన పొడిచి ముందు రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి ఆయన. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇంత తప్పుగా మాట్లాడినా కానీ ₹1 అడిగితే పక్కోడు మనకి ఇవాళ ఇవ్వడు. కానీ ఇవాళ ప్రతి ఒక్కరి అకౌంట్లో దాదాపుగా ఒక కుటుంబంలో 5 లక్షల దాకా లబ్ధి పొందుతున్నారా లేదా? అది ఒక జగన్మోహన్ రెడ్డికే సాధ్యమైంది. సొంత కొడుకు కంటే ఎక్కువగా చూసుకుంటున్న ప్రజలనండి. అలాంటి వ్యక్తి గురించి మాట్లాడితే నిజంగా ఇంకా పైన భగవంతుడు ఉన్నాడండి. జగనన్న ఎప్పుడూ అంటాడు మీటింగుల్లో, నాకు భగవంతుడు ఉన్నాడు, మీ అందరి దయ, మీ అందరి ప్రేమ, మీ అందరి ఆప్యాయతలు, ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మ, ప్రతి అవ్వ, ప్రతి తాత ఆశీస్సులు మాకు ఉన్నాయి అని చెప్పి ఆయన అంటాడండి. అవే ఆయనకి శ్రీరామ రక్ష. మళ్ళీ 2024లో మేము ఖచ్చితంగా ఎక్కువ సీట్లు వస్తాయని అయితే మేము చెప్పం, కానీ ఖచ్చితంగా ప్రభుత్వం మాత్రం మాదే అని మాత్రం ఖచ్చితంగా ధీమా వ్యక్తం చేస్తున్నామండి. మరి అదే వెన్నుపోటుదారుడు చంద్రబాబు నాయుడు అంటున్నారు కదా. చంద్రబాబు నాయుడు వెన్నుపోటుదారుడు అయితే సరిమిలను మరి పవన్ కళ్యాణ్ ఎందుకు వాళ్ళిద్దరూ మళ్ళీ చంద్రబాబుతో ఎందుకు మరి టైప్ అయ్యారు? అంటే ఇది నిజంగా చెప్పాలంటే అండి, వాళ్ళనేది వాళ్ళ అబ్బాయి మ్యారేజ్కి ఇన్విటేషన్ ఇవ్వడానికి వెళ్ళింది. దాన్ని మనం రాజకీయ కోణంలో ఎలా చూస్తామండి? ఇప్పుడు ఒక వ్యక్తి రాజకీయాలు వేరు, పర్సనల్గా మనం చెప్పుకుని ఇన్విటేషన్ చేసే విధానం వేరండి. దానికి రాజకీయాలకు అసలు ముడిపెట్టిండంటే వాడికి అసలు రాజకీయ అనుభవం లేదని అర్థం అండి. ఏమంటే ఎలా ఉండబోతుంది రాష్ట్ర రాజకీయాల భవిష్యత్తు రాబోయే రోజుల్లో? 175 ఖచ్చితంగా కొట్టే అవకాశం ఉంటారా? కంపల్సరీగా వస్తుందండి. ప్రతి ఒక్కరు మేము ఈ పార్టీ ఆ పార్టీ లేకుండా జగనన్న ప్రభుత్వం ప్రతి ఒక్కరికి సంక్షేమం అందించిందండి. పలానా వైఎస్ఆర్ సిపికే అందించ
ప్రకటించడం కాదు ఇక్కడ, ప్రతి పార్టీకి ఇచ్చిందండి సంక్షేమం, ప్రతి పార్టీకి ఇచ్చింది, ప్రతి ఒక్కరికి ఇచ్చింది. నిజంగా సంక్షేమం అనేది అందుకున్నటువంటి వ్యక్తులు ఖచ్చితంగా కూడా ఉంటుంది కదండి. డబ్బులు తీసుకొని అతనిది అంటే చాలామందిని మాతోనే అన్నారు, అతని సొమ్ము తిని మా ఇంట్లో 2 ఓట్లుంటే ఒక్కోటైనా సరే మేము అతనికి వేస్తామని చెప్పి అన్నారు. అలా పక్క పార్టీలోనే మారి మన పార్టీకి వేస్తున్నటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా గెలుస్తుందండి. ధీమా కాదు, నమ్మకం కాదు, జగనన్న చేసిన మంచి వాళ్ళతో ఓట్లు వేపిస్తుంది. అడుక్కోవటం కాదు, నేను మంచి చేస్తేనే మీకు ఓట్లేని అన్నాడు, మరి మంచి చేశాడు, ఇప్పుడు ఓట్లు అడిగే పరిస్థితి కూడా లేదు. వేస్తారు, ప్రజలు ఖచ్చితంగా వేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి ఆయన ఈ రోజున మన విజయవాడ నడిబొడ్డులో మహానేత. నిజంగా ప్రతి ఒక్కళ్ళు ఆయన ఉదాహరణగా తీసుకోవాలి. చిన్నతనంలో పక్కన కూర్చోబెడితే దూరం నుంచి చదువుకొని న్యాయవాదిగా, కేంద్ర న్యాయమంత్రిగా పనిచేసి ఈరోజు అందరికీ ఇన్స్పైర్గా అయినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారని చెప్పి సగర్వంగా తెలియజేస్తూ జై భీమ్, జై భీమ్.